హలో హలో ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు ఇంకొక కొత్త మాటతో మీ ముందుకు వచ్చాను. ఇదేమిటంటే ఎర్నెస్ట్ హెమింగ్వే అనేటువంటి ఒక రచయిత చెప్పినటువంటిది. దీని అర్థాన్ని కొద్దిగా గూఢంగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా మనసు పెట్టి ఆలోచించి అర్థం చేసుకోవాలి. చూడండి, దేర్ ఈజ్ నథింగ్ నోబుల్ ఇన్ బీయింగ్ సుపీరియర్ టు యువర్ ఫెలో మెన్. ట్రూ నొబిలిటీ లైస్ ఇన్ బీయింగ్ సుపీరియర్ టు యువర్ ఫార్మర్ సెల్ఫ్. అంటే దేర్ ఈజ్ నథింగ్ నోబుల్ ఇన్ బీయింగ్ సుపీరియర్ టు యువర్ ఫెలో మెన్. నీ తోటి వాళ్ళ కంటే గొప్పగా ఉండటంలో గొప్పతనం లేదు. ట్రూ నొబిలిటీ, అసలేం గొప్పతనం ఎక్కడ ఉందంటే లైస్ ఇన్ బీయింగ్ సుపీరియర్ టు యువర్ ఫార్మర్ సెల్ఫ్. అంటే ఇదివరకటి నీ సెల్ఫ్ కంటే ఇప్పుడు గొప్పగా ఉండటం అనేది ఉంది, అది గొప్పతనం అని చెప్పి అంటాడు. అంటే నిన్నటి కంటే లేకపోతే గతించిన దానికంటే నీలో వచ్చే మార్పు అనేది ఉంది, అది చాలా గొప్ప విషయం అని చెప్పి ఆయన చెప్పాడు. దీంట్లో ఎవరైనా సరే ఇంకొకళ్ళతో పోటీ పడి ఆ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది, కానీ మనలో ఉన్న వాటిని మార్చుకొని ఇంకొంత మెరుగ్గా ముందుకు రావటానికి చాలా సహనం, ఓర్పు ఇలాంటివన్నీ కూడా కావాలి. కాబట్టి మనతో మనమే పోటీపడి మనల్ని దాటి ముందుకు వెళ్ళటం సొంతగా అన్ని రంగాల్లోనూ, అది చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఎర్నెస్ట్ హెమింగ్వే ఒక నవల్లో అంటాడు. ఎర్నెస్ట్ హెమింగ్వే చాలామంది తెలుసు, చాలా ప్రసిద్ధి చెందిన అమెరికన్ రచయిత. ఈయన ఫేర్వెల్ టు ఆర్మ్స్ అని, ద ఓల్డ్ మ్యాన్ అండ్ సీ అని ఇలాంటి చాలా ప్రముఖమైనటువంటి నవలు రచించాడు. నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఆయనకి. ఆయన సూక్తి ఒకటి ఈ విధంగా ఆయన నవల నుంచి తీసి చెప్పుకున్నాం. ఓకే, అలాగే ప్రతిరోజు కూడా ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ఇది మీకు నచ్చినట్టయితే, ఇలా రోజు నేను చెప్పే ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ.